హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పావని స్టార్ట్స్. ఈరోజు చాలా హెల్దీ లడ్డు నేను మీకు చూపిస్తాను. చాలా హెల్దీ, అలానే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అదేంటో చూసేయండి. ముందుగా ఒక కప్పు తెల్ల నువ్వులు తీసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చిటపటలాడేంత వరకు నువ్వులు ఎంత స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ అంత బాగుంటుందన్నమాట. నేను చెప్పిన విధంగా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నువ్వులని నీట్గా ఫ్రై చేసుకోండి. నిదానంగా చూడండి. ఇలా ఫ్రై అయిపోయాక మొత్తం అంతా మిక్సీ జార్లోకి తీసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కప్పుతో పల్లీలను కూడా తీసుకోండి. ఈ పల్లీలను కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం అన్నప్పుడు దానిపై ఉన్న పొట్టు ఊడిపోయేంత క్రిస్పీగా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. దీన్ని కూడా తొందరగా హై ఫ్లేమ్ పెట్టి బడబడ అనేకూడదు. మీడియం ఫ్లేమ్లో నీట్గా ఫ్రై చేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా పక్కకు తీసి పెట్టుకొని పూర్తిగా చల్లారేంత వరకు పల్లీలని అలానే నువ్వులని ఇలా పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత నువ్వులను మిక్సీ పట్టుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత పల్లీలను కూడా ఇలానే పొడి చేసి ఇలానే మిక్సీ పట్టుకొని పక్కకు తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం పల్లీలు అలానే ఇది నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో మనం బెల్లం తీసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అదే కప్తో బెల్లం తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఒకవేళ మీకు స్వీట్నెస్ ఇంకాస్త కావాలి అనిపిస్తే ఇంకొద్దిగా బెల్లంని యాడ్ చేసుకోండి. ఓకేనా? మిక్సీ పట్టేసుకొని ఇందులో వేసేసి మొత్తం అంతా ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కాచి చల్లార్చుకున్న నెయ్యితో మనం ఈ లడ్డూని తయారు చేసుకోవాలన్నమాట. కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మంచిగా మనకి ఏ సైజులో లడ్డు కావాలంటే ఆ సైజులో చేసేసుకొని ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని 15 days వరకు స్టోర్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చేసి ఒక లడ్డు మీ పిల్లలకి ఇచ్చి చూడండి, ఎలా ఉందో పిల్లలే చెప్పేస్తారు. అంత బాగుంటుంది. మీకు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. చూడండి లడ్డు. మీరు ఇదే విధంగా లడ్డూని తయారు చేసుకున్నట్లయితే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.